ఓం నమ శివాయ. సోదరులకి అందరికీ నమస్కారం. నేను మీ కుటుంబ జ్యోతిషుడు ఆధ్యాత్మిక ప్రచాగుడు శ్రీనివాస్ గోవిందు మాట్లాడుతున్నానండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆలయం గురించిన వివరాలని మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఒక ఆలయం మీరు మన దేశం మాత్రం కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ ఇది ఉండదు అనే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ గుడి ఇక్కడ రావడానికి కారణం అనేది 2000 సంవత్సరాల ముందుగా ఇక్కడ ఒక దేవాలయం ఉన్నట్టుగాను, ప్రళయంలో గుడి మునిగిపోయి మళ్ళీ మన గురుజీ బాలాజీ వారు కలలో దేవుడు వచ్చి ఆజ్ఞ చేసి ఆయన రూపంలో ఈ గుడి అనేది ఆరంభపడినది. 10 సంవత్సరాల క్రితం ఈ గుడి స్టార్ట్ చేసి ఇవాళ లింగ ప్రతిష్టలంతా జరిగింది. ఏమి ఈ గుడి యొక్క ప్రత్యేకత అని అంటే, ఇక్కడ 27 నక్షత్రాలకి సంబంధించిన 27 లింగాలు ప్రతిష్ఠ చేశారు. ఆ లింగాలకు సంబంధించిన స్థల విరుచాలు కూడా పెట్టారు. ఈ స్థల విరుచం అనేది ఏమిటంటే మీకు తెలుసు, ప్రతి ఒక్క గుడిలో కూడా స్థల విరుచం అనేది ఆ దేవుడికే శక్తి ఇస్తున్న ఒక విషయంగా ఉంటుంది. అలా ఒక్కొక్క నక్షత్రానికిను ఒక్కొక్క లింగానికిను ఒక వృక్షం అనేది పెట్టారు. ఈ నక్షత్రం ఉన్నవాళ్ళు వాళ్ళు లింగానికి కింద వచ్చి మీరు పూజ జపము చేయడం వల్ల మీకుంటున్న అడ్డంకులు తొలగి ఆ నక్షత్ర ఫలితం దోషాలు నివృత్తి అయ్యి శివుడు అనుగ్రహం సిద్ధుల అనుగ్రహం కూడా మీకు లభించును. ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన నక్షత్ర దినములో మీరు ఇక్కడికి వచ్చి పూజ చేయొచ్చు. రోజు ఇక్కడ పూజ జరుగుతున్నది. ప్రతిరోజు ఏ నక్షత్రం వస్తుందో ఆ లింగానికి పూజ జరుగుతుంది. మీరు కుటుంబంతో సహా వచ్చి వాళ్ళ లింగం కింద కూర్చొని మీరు పూజ చేసుకోవచ్చు. ఓం నమ శివాయ.